మీ పేరండి? సిలోమాన్ అండి. సిలోమాన్. మీరేం చేస్తుంటారు? ఆటో టాటా ఏసీ. ఇవరేనా? లోకల్. ప్రాంతం మొత్తంగా అభివృద్ధి బాగానే జరిగిందా? ఇంకేమైనా చెప్పుకోవడానికి సమస్యలు ఇలాంటివి ఉండిపోయాయి? అన్నీ బాగానే ఉండండి. ఎంత 100%కి? 100% మొత్తం సిమెంట్ రోడ్లే జరిగిందంటారు. జరిగిందండి. మళ్ళీ అవకాశాలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఉన్నాయా, కొత్త వరకు ఉన్నాయా? వారి పాత వాళ్ళకే ఉన్నాయి. పాత వాళ్ళకి. ఎమ్మెల్యే పనితీరు అడుగుతారు. రక్షణ నిధి గారి పనితీరు ఎలా ఉంది? రక్షణ నిధి గారు ఎంతవరకు అవ్వబడట్లేదు. ఎంతవరకు రాలేదు. అది ఒక ఎమ్మెల్యే చేసిన తర్వాత ఊరిని చూడడానికి జనాల సమస్యలు ఇంతవరకు అసలు ఎప్పుడు. మళ్ళీ అడుగుతాను, ఈసారి ఎవరికి ఉన్నాయి? టీడీపీకా, వైసీపీకా? అంటే ఒకరే కాదు, మిగతా ప్రాంత వాసులంతా ఒక ఆలోచనలు ఉంటారు కదా. చుట్టుపక్కల ఎక్కడైనా కూడా టీడీపీకే ఉన్నాయి. టీడీపీ పర్సన్ ఎవరున్నారు అయితే? ఇప్పుడు జోహార్ గారు ఉన్నారు. ఆయనకి ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఒక 20,000 నుంచి 25,000 వరకు వస్తాయి అనుకుంటున్నాను. 20,000 పైనే. 20,000 పైన ఉంటుంది. రాష్ట్రం మొత్తంగా అడిగితే? రాష్ట్రం మొత్తం వస్తే టీడీపీకి 140 ఆ మధ్యలో వస్తాయి సీట్లు 140 వస్తాయి. బాబు గారికి విజయం తథ్యం అని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల పెద్దవారి సపోర్ట్ ఉంది. ఈ టైంలో కూడా టీడీపీ గెలుస్తుందా అని డౌట్ పెట్టేశారు కదా కొందరు. అది అంత కుతంత్రాలండి. అన్ని అంతా అది ఒక అవగాహన లేని అబద్ధాల పార్టీ. ఎంత కుర్రత్తానికి ఏదో మద్యం ఇచ్చించి అటు ఇటు కలుపుకొని కొన్ని వ్యవహారాలు అంతా దారుణమైన వ్యవహారాలు. అతను వస్తే అన్ని విధాలా ఎక్కడెక్కడే బ్రేక్ అయిపోతాయి. ఇటు రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, కొన్ని అన్నీ చాలా ఉన్నాయి. ఏం చేసిన మంచి పనులు అన్నీ చాలా గుర్తుపెట్టుకున్నారు జనం దృష్టిలోని. పొలాలు ఉన్నాయి మీకు? పొలాలంటే సొంతం ఒక 35 ఉంది. ఊళ్ళో రైతులు కూడా ఉన్నారు కదా. రైతు రుణమాఫీల గురించి అడుగుతాను. రైతు రుణమాఫీలు అన్నాడు 4 సార్లు చేసిండు. ఇది డ్వాక్రా గ్రూపుల డబ్బులు అవి డ్వాక్రా గ్రూపుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పినట్టే వేస్తుండు. ఇంకా 3 రోజుల్లోనే మొత్తం 3-4 రోజుల్లోనే వేసేస్తున్నాను అంటున్నారు. మరి 6వ తేదీ 7వ తేదీ సెలవులుగా ఉంది కదా, మరి ఆ టైంలో ముందే తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా? మామూలు వారు వేసినప్పుడు పలానా సెలవులు అయినప్పుడు ఆయన గారు ఏం చేస్తారు, ఒక వారం అటు పడవచ్చు ఇటు పడవచ్చు వేస్తారన్న నమ్మకం మాకుంది. బాబు గారు మరి సీఎం అయిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ మీద తన మొదటి సైన్ అన్నారు. సాధ్యం అవుతుందా? ఇద్దండి. అసలు మనం చెప్పకుండా 1,000 రూపాయలు 2,000 చేశాడు కదా, మాకు చెప్పి చేయలేదు. అది నేను మెయిన్ అడగడానికి కూడా రీజన్ కూడా ఉంది. ఆయనే నిధులు లేని టైం అనేసి అంటూ ఉన్నారు. కేంద్రం ఎటువంటి మనకు సపోర్ట్గా నిలవట్లేదు, నిధులు ఇవ్వడం లేదు అనేసి చెప్తూ ఉన్నారు కదా. అవి అన్నా కూడా అతను ఆయన తెలివితేటల చొప్పున ఏదో ఒక వ్యవహారంగా అప్పు ఊరి నుంచి కానీ ఇంకేదైనా సరే కొంచెం వ్యవహారం అడ్జస్ట్మెంట్ చేసి ఈ అన్న మాటలు మటుకు కంపల్సరీ వినియోగిస్తాడు. ప్రతి ఊర్లోనైతే అన్ని పనులు బాగానే జరిగాయని చెప్తున్నారు కదా, కానీ ఇక్కడ కూడా నీటి సమస్య లాంటివి, దోమలు లాంటివి ఇంకా ఏమైనా? అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. అంతకుముందు చదువులు స్కూల్ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని విధాలా. ముఖ్యంగా వాళ్ళ మధ్యాహ్నం భోజన వసతి అడుగుతాను. భోజన వసతి కూడా అంతా నీట్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. గుడ్డు మటుకి బంగారులాగా వారంలో 4-5 సార్లు పెడుతున్నారు పెద్ద విషయంలోనూ. అదొకటి. 5 రూపాయలు అన్న క్యాంటీన్ కూడా తిరుగురు అలాంటి తాలూకాలకి వినియోగించారు. పెద్ద వాళ్ళు కూడా అక్కడే చేస్తున్నారు. మంచిగా ఉందని కూడా చెబుతున్నారు. పనితీరు మటుకు అన్ని క్లాస్గా ఉన్నాయి. ఏ వాటిలో కూడా రిమార్క్ లేదు. వాళ్ళు కుతంత్రాలతోటి అదొక భామనతోటి అదొక వ్యవహారంతో మాట్లాడుతున్నారు తప్ప అతను తప్ప చేసే నాయకుడు లేడు మన రాష్ట్రంలోని. ఇంకోసారి అడుగుతా, ఎన్ని సీట్లతో గెలిచే అవకాశం ఉందన్నారు టీడీపీ? 135 నుంచి 140 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.